మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 12వ భావంలో కేతు గ్రహం ఉంటే యోగవంతమైన జాతకులు వీళ్ళు. ఇప్పుడు ఎట్లాగన్నది తెలుసుకుందాం. కేతు గ్రహం మోక్షాన్ని ఇచ్చే గ్రహం. అంటే రాహువు ఇహపరమైన సుఖాలను ఇస్తే కేతు మొత్తం డిఫరెంట్. అయితే కేతువు కూడా ధనయోగాలు, కోటీశ్వరులను కూడా చేస్తాడు. మరి ఆయన ఇచ్చేవి కూడా చిత్ర విచిత్రంగానే ఉంటాయి. అది కష్టాలైనా సుఖాలైనా కూడా. ఇంకా ఫస్ట్ కేతువు జలరాశుల్లో 100% బలం కలిగి ఉంటారు. కేతు గ్రహం ఒక్కరే ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు. రాహుకేతువులు ఒక్కరే ఉంటేనే మంచిది. అగ్నితత్వపు రాశిలో కూడా సుమారు 180% బలం కలిగి ఉంటారు. ఎక్కడ? కేతు గ్రహం. ప్రజెంట్ చూడండి, ప్రజెంట్ కేతు గ్రహం సింహరాశిలో ఉన్నారు, అంటే అగ్నితత్వపు రాశి. నెక్స్ట్ ఈ డిసెంబర్ ఆ టైంకి ఆయన సంచారం మార్చుకుంటారు కదా, కర్కాటక రాశిలోకి వెళ్తారు. అది జలరాశి. కర్కాటక రాశి జలరాశి. అంటే కేతు గ్రహం జలరాశుల్లో మారిన తర్వాత ఇంకొక 18 నెలలు ఉంటారు. అప్పుడు రాహు కుంభం నుంచి మకరంలోకి వస్తారు, భూతత్వం. ఈ యాక్సెస్ చాలా మంచిది. ప్రజెంట్ ఎవరు జన్మించినా రాహుకేతువులు వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. ఇంకా అంటే మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ కేతు గ్రహం కర్కాటక, వృశ్చిక, మీనం ఇందులో కేతు ఉంటే ఇది బలమైన జాతకం. బలమైన జాతకం ఒకటో పాయింట్. జాతకం కూడా మనం చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. లగ్నాధిపతి భాగ్యం బలంగా ఉంటే బాగుంటుంది, వీరి జాతకం, ఇవన్నీ చెప్పి ఉన్నాను. అసలు పూర్వజన్మలో మనం ఏంటి అనేది చూపించేది ఓన్లీ రాహుకేతువులేనండి. రాహుకేతువులు బట్టి ఎంత మనం పుణ్యం సంపాదించాం పూర్వజన్మలో, అది ఇప్పుడు మనం ఎంత సుఖాలను అనుభవిస్తున్నాం, పేరు ప్రతిష్టలను పొందుతున్నాం అనేది రాహుకేతువులను చూసి చెప్పవచ్చు. ఇప్పుడు కేతు గ్రహం జలరాశిలో ఉండాలి ఫస్ట్ పాయింట్, లేదా అగ్నితత్వపు రాశి అంటే మేష, సింహ, ధనస్సు. ఇప్పుడు సింహం, రేపు కర్కాటకంలో వెళ్తారు. మళ్ళీ అగ్నితత్వంలోకి వెళ్ళేది ఎప్పుడు? మేషంలోకి వచ్చినప్పుడు. ఇట్లాగా ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా కేతు గ్రహం జలరాశుల్లో, అగ్నితత్వ రాశుల్లో ఒక్కరే ఉండాలి. ఒకటో పాయింట్. ఆ రాశి జన్మ లగ్నానికి జన్మ లగ్నానికి 12వ భావం అవ్వాలి. అంటే ఇప్పుడు మేష లగ్నం అనుకోండి, కేతు గ్రహం మీనంలో ఉండాలి, ఇది 12వ రాశి. ఓకేనా? సింహ లగ్నం అనుకోండి, కేతు కర్కాటకంలో ఉండాలి, అంటే ఇప్పుడు కేతు నెక్స్ట్ వెళ్ళేది కర్కాటకంలోకి. కన్యా లగ్నం, ఇప్పుడు ఎవరు కన్యా లగ్నంలో పుట్టినా సింహరాశిలో కేతు ఉన్నందుకు ఇది 12వ రాశి అవుతుంది. అట్లాగే ధనుస్సు లగ్నం అయ్యి వృశ్చికంలో కేతు ఉండాలి, ఇది 12. ఓకే, ఇట్లాగా 12వ రాశి అవ్వాలి. జన్మ లగ్నానికి 12వ రాశి భావం, 12వ భావం వ్యయస్థానం. ఎవరికైతే 12వ రాశిలో కేతు ఉంది, ఇక్కడ హెడ్లైన్ పెట్టాను, 12వ భావంలో కేతు ఉంటే యోగవంతమైన జాతకం. ఎందుకు అంటే వీళ్ళు
వీళ్ళకి 12లో ఎవరికైతే ఈ జలరాశుల్లో కేతువు 12లో ఉండి జన్మిస్తారో వీరుకి మరు జన్మ ఉండదు. ఈ జన్మ లాస్ట్ అన్నమాట. ఎందుకండి లాస్ట్? కేతువు మోక్షకారకుడు అని చెప్పాను కదా. జలరాశులు అగ్నితత్వంలో ఉండి 12లో ఉండి ఎవరితో కలవకుండా ఒక్కరే ఉంటే వీళ్ళకి ఇది లాస్ట్ జన్మ. అది కూడా సంపూర్ణంగా ఈ జన్మలో జీవితాన్ని ఆనందమయంగా ఫుల్లీ సాటిస్ఫైడ్ జాతకం ఇది. ఆనందంగా జీవించి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా, అది ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఆధ్యాత్మిక రంగమైనా, తర్వాత ఇంకా ఒక మినిస్టర్ అయినా, ఒక ఇంకా ఇలా చెప్పుకొని పోతుంటే ఏమీ లేదు, ఒక గృహిణి అయినా ఆ ఇంటికి దీపం ఇల్లాలంటాం కదా, ఆ ఇంటికి దీపం లాంటి వాళ్ళు ఇలాంటి జాతకం వాళ్ళు. సంపూర్ణంగా వీళ్ళ నుంచి ఆ కుటుంబ సభ్యులు సుఖపడతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా వీళ్ళు చాలా చాలా సుఖపడి మంచి పేరు ప్రతిష్టలు పొంది వెళ్ళిపోతారు. ఇది కేతువు 12లో ఉంటే. అందుకే జాతకం చూసినప్పుడు కేతుగ్రహం, రాహుగ్రహం ఏ రాశుల్లో ఏ తత్వంలో ఉన్నారు అంటే, రాహువు భూతత్వం, వాయుతత్వంలో బలం కలిగి ఉంటారు రాహుగ్రహం. కేతుగ్రహం జలతత్వం, అగ్నితత్వంలో బలం కలిగి ఉంటారు. ఇలా ఉండి 12లో కేతు ఉండి వాళ్ళతో ఎవరు కలవకుండా ఉంటే ఈ జన్మ తీసుకుని, వాళ్ళు పూర్వజన్మలోనే మంచి పనులు చేసి ఈ జన్మ తీసుకుని ఆ మంచి పనుల ద్వారా అందరితో కూడా సఖ్యత ఉండి అందరితో చేత గౌరవింపబడి జన్మని తీసుకుంటారు. లాస్ట్ జన్మ ఇది. కేతు మాత్రం 12లో ఉన్న వాళ్ళది ఇది లాస్ట్ జన్మ అని 100కి 100%. అయితే ఒక్కరే ఉండాలి, జలతత్వం అగ్నితత్వం అయి ఉండాలి ఇందాక చెప్పిన కాంబినేషన్లో. అప్పుడు ఈ కేతువు ఏ నక్షత్రంలో ఉన్నారో, జలతత్వంలో ఉంటే కర్కాటక రాశిలో ఉన్నారనుకోండి, కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతులు కూడా మంచి చేస్తారు జాతకానికి కేతు ఇలా ఉండడం వల్ల. అట్లాగే ఆ రాశ్యాధిపతి కూడా మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తారు. ఇలా ఉంటాయి. కేతువు ఏ రాశిలో అంటే జలరాశి, మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక, సింహరాశిలో మఖ పుబ్బ ఉత్తర, ధనుసు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ. జలరాశులు అయితే కర్కాటక రాశి అనుకోండి, ఏంటి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. తర్వాత వృశ్చికం అయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. మరి మీనం అయితే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు ఉంటాయి. ఆయా నక్షత్రాధిపతి దశలు, ఆయా నక్షత్రాధిపతులు, ఆ గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. జలరాశి అగ్నితత్వం అంటే చెప్పుకున్నాం. ఇట్లా ఉండి మీ జన్మ జాతక చక్రానికి అది 12వ భావం అయి ఉండి మీరు జన్మ తీసుకుంటే మంచిది. అందుచేత ఏ గ్రహాలు కలవకుండా ఉండాలి. ప్రజెంట్ అంటే కేతు గ్రహం సింహంలో ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. గమనించారా? ఆ సింహరాశిలో ఏ గ్రహాలు లేవు. ఎందుకంటే కుంభంలో 4-5 గ్రహాలు కలిసి ఉన్నాయి, మీనంలో శని భగవానుడు, గురుడేమో మిథునులో ఉన్నారు. అంటే సింహరాశిలో కేతు ఒక్కరే ఉన్నారు. అప్పుడు చంద్రుడు కలుస్తూ ఉన్నప్పుడు ఆ రాశి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ కలయిక ఏర్పడుతుంది, అది పని చేయదు.
ఓన్లీ కేతు గ్రహం ఉంది. అందుకే ప్రజెంట్ సింహరాశిలో గ్రహాలన్నీ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుందండి. వచ్చేటప్పటికంటే మీన్స్ చంద్రుడు ఎలాగా 2.5 రోజులు ఒక రాశి కాబట్టి చంద్రుడు పెట్టుకుందాం. ఆ చంద్రుడు లేకుండా కేతువుతో ఉన్నప్పుడు మీరు ఎవరైనా మీ పిల్లలకి డెలివరీలు చేసుకోవాలంటే చూసుకుని చేసుకోండి. ఎందుకంటే కేతు గ్రహం ఒక్కరే ఉన్నారు అగ్నితత్వంలో. రేపు కర్కాటకంలో వచ్చినప్పుడు కూడా అలాగే చేసుకోండి. అంటే చాలా మంది నక్షత్రం చూసి ముహూర్తం పెట్టుకొని డెలివరీ చేసుకుంటారు. కానీ ఈ ప్లానటరీ పొజిషన్ కూడా చాలా అవసరం. గ్రహాలు ఏదైనా వక్ర గ్రహంలో ఉన్నప్పుడు అట్లాంటివి చూసుకుని ఈ రోజులో వెళ్ళిపోతుంది, డాక్టర్ టైం ఇస్తారు. వక్ర గ్రహం ఆపేస్తుంది ఆ గ్రహం, డాక్టర్ టైం ఇస్తారు. ఆ ఒక్కరోజు ఆగి చేయించుకుంటే అది నక్షత్రం అన్నది పక్కన పెట్టండి. నక్షత్రం కూడా రోల్ ప్లే ఎక్కువే జాతక చక్రంలో. కానీ ఇలాంటి కాంబినేషన్స్ మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడి ఆ డెలివరీ టైము. కానీ ఒకటి అండి, అంటే ఇది జ్యోతిష్యం పరంగా చెప్పకూడదు. అంటే ఇట్లా ముహూర్తం అనేది అంటే ఇప్పుడు అందరూ చాలా రోజుల నుంచి చేసేస్తారు. కానీ ఏదైనా చావు పుట్టుకలు దైవానుగ్రహం. ఓకే, అది మాత్రం దైవం చేత. అయితే ఇలా ముహూర్తం పెట్టుకోవడం అనేది కూడా దైవానుగ్రహమే కదా, అందుకని ఇది చెప్పవలసి వస్తుంది. ఇంకా ఇలాగా చంద్రుడు లేనప్పుడు డెలివరీ అనేది చేయించుకుంటే మంచిది. ఎందుకంటే సిజేరియన్స్ ఇప్పుడు అందరూ చాలా మంది అదే జరుగుతుంది. నెక్స్ట్ రేపు అదే కుంభంలో ప్రజెంట్ బుధుడు, శుక్రుడు, రాహువు, రవి గ్రహం వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ సింహ రాశికి వచ్చేటప్పటికి టైం పడుతుంది. వీళ్ళందరూ సింహరాశి దగ్గరికి వచ్చేటప్పటికి టైం పడుతుంది. ఒక్క చంద్రుడు ఒక్కడే నెలకు ఒకసారి కలుస్తారు కేతుతో, ఆ రోజు కాకుండా మిగతా రోజులు. అంటే చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఇట్లా చేసుకున్నాం, బానే ఉంది. మరి రాహుకేతువుల మధ్య మరి గ్రహాలన్నీ ఉండిపోతాయి కదండి ఈ కాంబినేషన్లో. ఎందుకంటే రాహు కుంభంలో ఉన్నారు, కేతు సింహంలో ఉన్నారు. ఈ కుంభం నుంచి దాటగానే గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోకి వస్తాయి. ఇది కాలసర్ప దోషం. అయితే కాలసర్ప దోషంలో కూడా మంచి యోగవంతమైన జాతకాలు ఉంటాయండి. ఉండకపోలేదు, యోగవంతమైన జాతకాలు ఉంటాయి కాలసర్ప దోషంలో కూడా. అది వేరే పాయింట్. కానీ ఇప్పుడు చెప్పేది ఈ రకం. ఇప్పుడైతే రాహుతోనే గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి, అది కూడా కాలసర్ప దోషమే. మరి ఎందుకంటే కేతు రాహు మధ్యలో యాక్సెస్ వచ్చింది గ్రహాలన్నిటికీ కూడా. ఒక చంద్రుడే బయట ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఒక చంద్రగ్రహం అయినా బయట ఉన్నప్పుడు ఆ డెలివరీ అన్నది ఈ యాక్సెస్ ఏర్పడినప్పుడు ఒక గ్రహమైనా బయట ఉంటే కొంచెమైనా బాగుంటుంది. ముఖ్యంగా ఒక గ్రహం, ఆ గ్రహం ఏంటి? చంద్రగ్రహమే. చంద్రుడు మనక్కారకుడు అండి. చంద్రుడు మనక్కారకుడు, చాలా 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 ఇంపార్టెంట్ జాతకానికి. చంద్రగ్రహం 2.5 రోజులు ఉంటే మాత్రం బలం ఉండదా అంటే సంపూర్ణమైన బలం ఉంటుంది. ఎందుకు ఉండదు? చంద్రగ్రహానికి ఆ 2.5 రోజులు. కాకపోతే పూర్ణచంద్రుడు ఆ రకంగా ఇచ్చే ఫలితాలు, పూర్ణచంద్రుడు కాకపోతే వేరే రకంగా ఇచ్చే ఫలితాలు అక్కడ మారిపోతూ ఉంటాయి. అంటే శుక్లపక్ష చంద్రుడు, కృష్ణపక్ష చంద్రుడు ఈ విధంగా ఉంటుంది. మీ జాతకాల్లో కేతు 12లో ఉండి జలరాశుల్లో, అగ్నిరాశుల్లో ఉంటే మీరు యోగవంతమైన జాతకాలే. ఏ గ్రహం కలగకుండా ఉంటాయి. మీ పిల్లల జాతకాల్లో ఉంటే ఆ జాతకం యోగవంతమే. అట్లాగే మీరు ఎవరికైతే ఇంట్లో డెలివరీ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు యోగవంతమైన జాతకాలే. అందుచేత ఈ విధంగా చూసుకోండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.